వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా మొదటిసారి డెలివరీ అయిన సిస్టర్స్కి ఎక్కువగా ఈ సందేహం అయితే వస్తూ ఉంటుంది. ఏంటంటే తమ బిడ్డకి తమ పాలు సరిపోతున్నాయా లేదా, తమ బిడ్డ కడుపు నిండా పాలు తాగుతుందా లేదా. సో తల్లిగా ఈ సందేహం ఖచ్చితంగా వస్తుంది. ఎలా తెలుసుకోవాలి మరి తమ బిడ్డకి మిల్క్ అనేది సరిపోతున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలని సందేహం కూడా వస్తుంది. సో ఈ వీడియోలో మరి ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా మొదటిసారి డెలివరీ అయిన పేరెంట్స్కి ఈ సందేహం వస్తూ ఉంటుంది. ఎందుకంటే తమ బిడ్డకి తన బ్రెస్ట్ మిల్క్ అనేవి సరిపోతున్నాయా లేదా, సో బేబీ కడుపు నిండా పాలు తాగుతుందా లేదా అని సందేహం అయితే వస్తూ ఉంటుంది. సో మరి ఎలా తెలుసుకోవచ్చు, సో బేబీ కడుపు నిండా పాలు తాగుతుందా లేదా అని ఎలా అయినా తెలుసుకోవచ్చా అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే బేబీ యూరిన్ ఎలా పాస్ చేస్తుంది, సో దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. బేబీ యూరిన్ అనేది రోజులో ఎన్నిసార్లు పాస్ చేస్తుంది, సో దాని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే బేబీ రోజులో ఎన్నిసార్లు మిల్క్ అనేది తీసుకుంటుంది అలా తెలుసుకోవచ్చు. అలాగే బేబీకి మీరు మిల్క్ ఇచ్చినప్పుడు బేబీ సౌండ్సింగ్ అనేది ఎలా ఇస్తుంది, సౌండ్లు అనేవి ఎలా ఇస్తుంది, సో దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీరు పాలిచ్చిన తర్వాత మీ రొమ్ముల్లో ఏమైనా మార్పులు కనబడుతున్నాయా, సో ఈ 5 పద్ధతుల ద్వారా కూడా బేబీకి మిల్క్ అనేవి సరిపోతున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఫస్ట్గా చూసుకుంటే యూరిన్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అంటే నార్మల్గా యూరిన్ అనేది బేబీ పుట్టిన వెంటనే 24 గంటలలోపు యూరిన్ అయితే పాస్ చేయాలి. అలా చేయకపోతే చాలా ప్రమాదం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి 24 గంటల్లో బేబీ యూరిన్ పాస్ చేస్తుందా లేదా అనేది పేరెంట్స్కి అబ్జర్వ్ చేసుకోవడం మీ బాధ్యత. సో చాలామంది డెలివరీ అయిన వెంటనే బేబీకి డైపర్స్ అయితే వేస్తూ ఉంటారు, సో అబ్జర్వ్ చేయరు, కానీ ఖచ్చితంగా చేయాలి. బేబీ 24 అవర్స్లో యూరిన్ ఖచ్చితంగా పాస్ చేయాలి. సో దాని తర్వాత సో ఎన్నిసార్లు యూరిన్ పోతుంది అనేది కూడా మీరు ఒకవేళ మీ బేబీకి మీరు సరిపోతున్నాయా లేదా అని డౌట్ వచ్చిన తల్లిదండ్రులు దీన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. 2 లేదా 3 రోజుల తర్వాత బేబీ అయితే 1 లేదా 2 సార్లు అయితే యూరిన్ పోవాలన్నమాట. సో 1 వీక్ బేబీస్ అయితే వారం తర్వాత బేబీ అయితే 3 లేదా 4 సార్లు అయితే పోవాలన్నమాట, అంటే రోజులో. సో 1 మంత్ బేబీ అయితే 6 నుంచి 8 సార్లు అయితే పోవాలి. 2వ నెల నుంచి 6వ నెల బేబీ అయితే 8 సార్లు అయితే యూరిన్ పోవాలన్నమాట. సో అంటే ఒక రోజులో. సో బేబీ ఇలా యూరిన్ పోతుందా లేదా అని తెలుసుకోవడం మీ బాధ్యత. ఖచ్చితంగా బేబీ ఇలా యూరిన్ వెళ్తుందా లేదా అని చూసుకోవాలి. సో వెళ్ళే యూరిన్ కూడా చిక్కగా ఉంటుందా లేకపోతే అది ఎట్లా వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. సో చిక్కగా రాకూడదు, ఎందుకంటే అట్లా చిక్కగా యూరిన్ వస్తుంది అంటే తల్లి సరిగ్గా వాటర్ కంటెంట్ అనేది తాగట్లేదని అర్థం అన్నమాట. సో అట్లా వస్తే బేబీకి కూడా డీహైడ్రేషన్ అవుతుంది. సో ఆ యూరిన్ అనేది ఎప్పుడు కూడా మనకి వైట్ కలర్లో కానీ కొంచెం లైట్గా ఎల్లోగా ఉన్నా ఏం పర్వాలేదు, కానీ బాగా ఉండకూడదు. మంచిగా వాటర్ అనేది మీరు తల్లి తాగితే అది బేబీకి మంచిగా చేరుతుంది అన్నమాట. సో ఇది ఇలా అబ్జర్వ్ చేసుకోవాలి. రోజులో ఎన్నిసార్లు యూరిన్ పోతుందా లేదా అనేది చూసుకోవాలి. పోయే యూరిన్ కూడా ఎలా ఉందనేది చూసుకోవాలి. సో దీన్ని బట్టి మనకి బేబీ పాలు అనేది ఎలా తాగుతుంది అనేది, అంటే మీకు బేబీకి పాలు సరిపోవట్లేదు అనుకోండి, సో తక్కువ టైమ్స్ పోతుంది అండ్ యూరిన్ అనేది చాలా చిక్కగా ఉంటుంది అన్నమాట. సో ఇలా చూసుకోవచ్చు. ఇక మిల్క్ అనేది బేబీ ఎలా తీసుకోవాలి, సో పిల్లలు ఈ 6 months లోపు పిల్లలు మంత్లో ఎలా తీసుకుంటారనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో 1 month లోపు బేబీ అయితే పుట్టిన నుంచి 1 month లోపు బేబీ అయితే 2 hours ఒకసారి పాలు తాగుతుంది అనమాట, అంటే 10 నుంచి 12 సార్లు అయితే పాలు అయితే తాగుతూ ఉంటుంది. ఇక 1 month బేబీ అయితే 8 నుంచి 12 సార్లు అయితే రోజులో తాగడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక 2 నుంచి 3 నెలల బేబీ అయితే 8 నుంచి 10 సార్లు అయితే పాలు తాగడం అయితే జరుగుతుంది. అలాగే 4, 5, 6 నెలల బేబీ అయితే 8 నుంచి 10 సార్లు అయితే మిల్క్ అయితే తాగడం జరుగుతుంది. సో ప్రతి బేబీ కూడా 2 hours ఒకసారి అయితే పాలు తాగాలి ఈ మంత్ పిల్లలు. సో ఈ 4, 5, 6 months అయితే కొంచెం లేట్గా 3 hours ఒకసారి కూడా తాగుతూ ఉంటారన్నమాట. బేబీ మిల్క్ అనేది తొందరగా తాగుతుందా అనేది మీరు చూసుకోవాలి. సో ఖచ్చితంగా 2 hours ఒకసారి అయితే బేబీ మిల్క్ తాగాలి. అంతకంటే తొందరగా తాగుతుంది అన్నా కూడా ఒకవేళ మీకు మిల్క్ సరిపోక బేబీకి ఆకలి అయితే ఆగుతుందేమో, సో అట్లా కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకొకటి 3rd one వచ్చేసి మరి ఇంకెలా అబ్జర్వ్ చేసుకోవాలి అంటే బేబీ ఫీడ్ తీసుకునేటప్పుడు
ఉన్నప్పుడు ఖచ్చితంగా కడుపు నిండా బేబీ పాలు తాగుతున్నప్పుడు ఫుల్గా మనకు పాలు వస్తున్నప్పుడు ఒక సౌండింగ్ ఇస్తుంది బేబీ, గుట్టుకు గుట్టుకు మన సౌండ్ ఇస్తుంది. ఆ గుట్టుకు గుట్టుకు మన సౌండ్ ఖచ్చితంగా తల్లి అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ గుట్టుకు గుట్టుకు మన సౌండ్ బేబీ ఇస్తుంది అంటే ఓకే, బేబీకి మంచిగా పాలు తాగుతుంది అని అర్థం. అండ్ మనకు కూడా తెలిసిపోతుంది. సో మనకి బ్రెస్ట్ అనేవి టైట్గా ఉన్నాయా, లూజ్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాము. సో బేబీ ఫీడ్ తీసుకున్న తర్వాత సో మనకి బ్రెస్ట్లో పాలు అనేవి తగ్గుతున్నప్పుడు మనకి బాగా పాలు లేవనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బ్రెస్ట్ కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, నిప్పుల్స్ కొంచెం ఇబ్బందిగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు మీకు మిల్క్ తక్కువగా ఉన్నాయనేసి. సో బేబీ ఇచ్చే సౌండ్ అనేది మెయిన్గా తెలుసుకోవాల్సింది, బేబీ కరెక్ట్గా తాగుతుందో. సో మనకి బేబీ పాలు తాగినాక ఖచ్చితంగా బేబీ ఇంకా కడుపు నిండలేదనుకోండి, మనకు అందులో పాలు లేకపోయినా కూడా బేబీ పీలుస్తూనే ఉంటుందన్నమాట. సో అప్పుడు మనకు తెలిసిపోతుంది పాలు లేవు, సో మనకు నొప్పి వస్తుంది అని తెలిసిపోతుంది. లేదు బేబీకి పాలు మంచిగా ఉన్నాయంటే ఓకే, బేబీ మంచిగా ఈ బ్రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొక బ్రెస్ట్ చూసుకుంటుంది. సో మనకు పాలు కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది, అవి ఖాళీ అయ్యాయా, ఎక్కువగా ఉన్నాయా, ఇంకా పాలు ఎన్ని ఉన్నాయని కూడా మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇవి కొన్ని ఈ టిప్స్ ద్వారా మనకి బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ బేబీకి పాలు తక్కువగా వస్తున్నాయంటే కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేస్తాను. సో 1 డేలోనే మనకి మిల్క్ ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలనేది, సో ఆ వీడియో చూడండి. అండ్ మిల్క్ తక్కువగా వచ్చిన బ్రెస్ట్ మిల్క్ అస్సలు మీరు ఆఫ్ చేయకూడదు. బ్రెస్ట్ మిల్క్ ఎంత ఇస్తే బేబీకి అంత ఇంక్రీజ్ అవుతాయి. ఇది నిజమే అన్నమాట. అంటే మనం ఎంత బ్రెస్ట్ మిల్క్ ఇస్తే అంత బ్రెస్ట్ మిల్క్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అంత ఊరుతూ ఉంటాయి. సో ఎవరు కూడా పాలు తక్కువగా వస్తున్నాయని అనేసి బేబీకి పాలు ఇవ్వకుండా అయితే ఉండకండి, ఖచ్చితంగా ఇస్తానే ఉండండి. సో మనకి ఇచ్చే పద్ధతి కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే బేబీకి ఓన్లీ నిప్పులే లోపల పెట్టకుండా టోటల్గా అదంతా లోపలికి వెళ్ళేలాగా పెట్టండి. అట్లా చేస్తేనే మనకి పాలు అనేవి మంచిగా వస్తాయి, మనకి ఆ నిప్పులు నొప్పి ఉండదు, బేబీకి కూడా కడుపు నిండా పాలు వస్తాయి అన్నమాట. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.